Yeah. In America, after passing USMLE, step 1, step 2, after that they go for residency. Initially, the starting salary after in residency, residency it will be $100,000. As a student, $100,000 is $1,00,000 అంటే $1,00,000 సంవత్సరానికి అంటే 84 రూపాయలు ఇప్పుడు నడుస్తుంది. అయితే 84 లక్షలు పర్ యానం అంటే సంవత్సరానికి 84 లక్షలు అంటే నెలకి మీకు దగ్గర 7.5 లక్షల వరకు పడుతుంది. దాని తర్వాత ఒక 3-4 ఇయర్స్ అంటే వాళ్ళు రెసిడెన్సీ అయిపోయిన తర్వాత దే గెట్ ఇన్ టు వాట్ ఇస్ ఏ రెగ్యులర్ డాక్టర్గా ప్రాక్టీషనర్ డాక్టర్స్కి $5 లక్షల అంటే సంవత్సరానికి $5 లక్షల. సంవత్సరానికి 5 లక్షలు అంటే 5 లక్షలు ఇంటూ 85 చేసుకుంటే మీకు దగ్గర 3 కోట్లు ఎంత వస్తుంది. మీకు నెలకి 30 లక్షలు మినిమం సంపాదించుకునే ప్రాబ్లం. సమ్ డాక్టర్స్ ఆర్ ఎర్నింగ్ ఇన్ అమెరికా $5 lakh, $5 లక్షల సంవత్సరానికి. కొంతమంది $1 million కూడా చేస్తున్న డాక్టర్స్. $1 million ఈజ్ సంథింగ్ లైక్ 8 crores per annum వాళ్ళది ఇన్కమ్ ఉంది. దాని మీద ట్యాక్సేషన్ అంతా మొత్తం మీరు చేస్తారు. సో మన పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దెన్ దే ఆర్ గుడ్ ఎనఫ్ ఇన్ డూయింగ్. ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. స్టెప్ 1, స్టెప్ 2 చేసిన తర్వాత స్టెప్ 3కి అమెరికాకి వెళ్ళాలి. మనం ఆ 3 years కనుక ఓపిక పట్టి క్యాప్లాన్ అనే కంపెనీ ఉంది ఇక్కడ ఒకటి. వాళ్ళు దగ్గర 1970s నుంచి స్టూడెంట్స్ని ట్రైనింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి అమెరికాకి పంపిస్తున్నారు. క్యాప్లాన్ అనే కంపెనీ మీరు నెట్లో కొడితే మీకు కనిపిస్తుంది. సో అక్కడ జాయిన్ చేస్తే కనుక మనము పిల్లల్ని ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 చేస్తారు. ఈ పిల్లల్ని ఏం చేయాలంటే 3rd year, 4th years నుంచి దే హ్యావ్ టు హ్యావ్ అ బెంట్ ఆఫ్ మైండ్. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం అనేది మనము పేరెంట్స్ వాళ్ళకి ఏం చేయాలంటే పిల్లలకి ప్రోత్సహించి వాళ్ళని ఆ ట్రెండ్లో తీసుకెళ్ళి స్టెప్ 1 అనేది 3rd year కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. స్టెప్ 2 అనేది MBBS అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకోవాలి. స్టెప్ 3 అనేది అక్కడికి వెళ్ళి చేయాలన్నమాట. సో ఇవన్నీ మొత్తము ఈ క్యాప్లాన్ అనే కంపెనీ కానీ ఇంకా రకరకాల కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో. వాళ్ళందరూ దాన్ని ట్రైనింగ్ ఇస్తారు. అది కాకుండా మీకు ఫ్లాబ్ అనే ఇది ఉంది. యూకేకి వెళ్ళాలంటే ఫ్లాబ్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్ మీరు ఫ్లాబ్ అనేది NNC ఇప్పుడు FMG ఎగ్జామ్ కన్నా చాలా ఈజీగా ఉంది. చాలామంది స్టూడెంట్స్ FMG ఎగ్జామినేషన్ పాస్ కానీ ఇండియాలో పాస్ కాని వాళ్ళు చాలామంది ఫ్లాబ్ 1 అనేది కంప్లీట్ చేసుకుని ఫ్లాబ్ 2కి ఆ దేశంకి వెళ్తున్నారు. ఫ్లాబ్ 1 పాస్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే అక్కడ గ్రేట్ బ్రిటన్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లస్ అక్కడ టర్మినాలజీ పాస్ అయితే కనుక దే ఆర్ గెట్టింగ్ 3 లక్షల నుంచి 4 లక్షలు పర్ మంత్ శాలరీస్ వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో మనకి ఎట్లుందంటే ఒక MBBS డాక్టర్ పాస్ అయిన తర్వాత దాని తర్వాత MDకి వెళ్ళిన తర్వాత దగ్గర మనకి వాళ్ళకి 3-4 years ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దానికి ఒక 5 lakhs వరకు శాలరీస్ వస్తాయి. ఇక్కడేమో శాలరీస్ చాలా హై బెనిఫిటరీ ఉందండి. UK, USA. ఫస్ట్ ఈ బెలరూస్ డిగ్రీ అనేది మనకి గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ డిగ్రీ అనేది ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్ డిగ్రీ. ఎనీ కంట్రీలో మీకు FMG ఎగ్జామ్కి అవసరం లేకుండా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఆ దేశంలో ఎగ్జామ్స్ పాస్ అయ్యి అక్కడ ఉద్యోగము మీరు మొత్తము అక్కడ సిటిజన్షిప్ ఫర్దర్ దీనికి వెళ్ళచ్చు. ఇంకా మీరు చాలా ఇంట్రెస్టెడ్ ఉంటే జపాన్లో ఇప్పుడు ఇమిగ్రేషన్స్ అంటే అక్కడ ఆ దేశంలో దగ్గర 60% ఆఫ్ ద పాపులేషన్స్ ఆర్ అబౌవ్ 50 years. సో అక్కడ చాలా యూత్ కావాలి. సో వాళ్ళు దే ఆర్ గివింగ్ ద మైగ్రేషన్స్ వితిన్ 3 to 4 years ఫర్ ద మెడికల్ స్పెషలిస్ట్. సో మన స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుని యాజ్ పర్ ఇఫ్ దే కెన్ ట్రాన్స్ఫర్ టు జపాన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ వాట్ ఇస్ ఎమర్జెన్సీ కేర్ ఆర్ హెల్త్ మేనేజ్మెంట్ ఇట్లాంటి కోర్సెస్లో చేస్తే 3 to 4 yearsలో దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ జాబ్స్ ఇన్ జపాన్. దే వాంట్ మైగ్రేషన్, హెల్త్ మైగ్రేషన్ అనేది చాలా కావాలి అక్కడ వాళ్ళకి. సో ఈ ప్రాస్పెక్ట్స్ ఏమన్నా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కమ్ టు మెడ్కో అబ్రాడ్ అండ్ దెన్ లాగిన్ విత్ రఘురామ్ సార్ విల్ గివ్ టోటల్ డీటెయిల్స్. And then Korea, Japan, these countries are very much in requirement of medical specialists. And then USA also is giving a very good encouragement. Migrations చాలా fastest. IT వాళ్ళకన్నా medical వాళ్ళకి they are giving a more first preference for the immigration. PR, permanent residence, plus వాళ్ళకి డాక్టర్స్కి మంచి శాలరీస్, ప్లస్ ఏమో
మంచి సదుపాయాలు ఇస్తున్నారు. సో యూ యూటిలైజ్ దిస్ ఆల్ థింగ్స్. మేడం, మీరు పాపని మేఘనా వాళ్ళ మదర్ గారు ఉన్నారు ఇక్కడ, తను FMG ఎగ్జామినేషన్ రాసుకుంటూ యూకేకి పంపించారు. మా ఆఫీస్కి ఒకరోజు వచ్చారు ఆమె, ఒకరోజు పాపని తీసుకుని వచ్చారు. సార్ ఇప్పుడు FMG ఎగ్జామ్ కూడా రాద్దాం అనుకుంటున్నాము, ప్లస్ ఇంకేమైనా కొత్త ఆపర్చునిటీ ఏమైనా ఉంటే చెప్పండి అని అంటే మేడంని తీసుకెళ్ళి వాళ్ళ పాపని ఇద్దరిని, మేఘనా పాప వాస్ కంప్లీటెడ్ MBBS ఉమెన్లో కంప్లీట్ చేసిన తీసుకెళ్ళాము. ఒక మంచి కన్సల్టెంట్ కూకట్పల్లిలో ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాము. సో తను ఏం చెప్పారు, అది అందరికీ ఏమైనా ఉంటుందంటే యూఎస్కి పంపించాలంటే 20 లక్షలు 30 లక్షలు ఒక సంవత్సరానికి పెట్టాలి, 50 లక్షలు పెట్టాలి అని ఉంటుంది. సో వాళ్ళకి చెప్పాము, అంటే మా ఫైనాన్షియల్ ఎబిలిటీ అంత లేదు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో మాకు 5 లక్షలు 6 లక్షలు రేంజ్లో సంవత్సరానికి ఉండే ట్యూషన్ ఫీజు ఉన్న కాలేజ్ కావాలంటే వాళ్ళు కాలేజ్ చూపించారు మేడంకి. అండ్ దెన్ మేడం మీరు చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఎంత ఖర్చు అయింది మీ పాపకి? గో అబ్రాడ్ సార్, ఆ రోజు మాతో వర్షం సార్, బట్ కానీ రాజారాం సార్, లావణ్య మాతో పాటు తిరిగారు. గ్లోబల్ డిగ్రీస్ వాళ్ళు సార్, మా డయాబెటిక్ దీనిపైన 1 year కోర్స్ పైన వెళ్ళింది మేఘన. 15 lakhs వరకు అయింది, 3 lakhs స్కాలర్షిప్ వచ్చింది. ప్రస్తుతానికి పార్ట్ టైం చేసుకుంటూ అక్కడే చదువుతుంది. డయాబెటిక్స్. ఎట్లున్నాయంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అక్కడ? బాగుంది సార్, తను బయట ఆల్రెడీ ఇక్కడ అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డారు, చాలా ఎట్లా అయింది, హౌ వాజ్ ద జర్నీ? అంటే స్టార్టింగ్ నుంచి చెప్పండి ఫస్ట్. తను అక్కడే పీజీ చేయడానికి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. పర్లేదు సార్, వస్తుంది. తన ఖర్చులకి నన్ను అడగకుండా తనే సంపాదించుకుంటుంది. అంటే హౌస్ రెంట్ తనకి 45,000 సార్, రామకృష్ణ సార్ పిల్లలు 55,000 సార్, 55,000 సార్ పర్ మంత్ రెంట్, 55,000 సార్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 10,000 రూపాయలు చెప్పేసుకుంటారు, వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు. 10,000 rupees మంత్ టైం అంటే బెలారస్లో కూడా మిగిలిన 10,000 రూపాయలు యూజ్ చేశాను సార్. కాబట్టి నా వెర్షన్ నేను చెప్తున్నాను, మళ్ళీ మిగిలిన వాళ్ళది నాకు తెలియదు కదా సార్. తర్వాత జాబ్ ప్రాస్పెక్ట్స్లోకి వెళ్తే, జాబ్లోకి వెళ్తే ఎంత మినిమం శాలరీస్ అదైతే కొంచెం తను ట్యాబ్ రాసుకొని తర్వాత పీజీకి కూడా ప్రిపేర్ అవుతుంది సార్. అంటే డయాబెటిక్స్ 1 year కోర్స్ అయిపోయిన తర్వాత సో మెడికల్ జాబ్ చేసుకోవచ్చు. హౌ మచ్ ద సాలరీ? 2 lakhs వరకు స్టార్టింగ్ అని చెప్పింది. పర్ మంత్ 2 lakhs, పర్ యానం 24 lakhs is minimum salary they can get. అంటే స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి ఇంకా ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడైనా PR అండ్ హౌ మచ్ సాలరీ టు అది లేదు సార్. ఇప్పుడు ఇంకా స్టూడెంట్ ఉన్నారు బాబా, స్టూడెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 99% వాళ్ళకి జాబ్ అగ్రిమెంట్ ఇస్తే PRకి అప్లై చేసుకొని పర్మనెంట్ రెసిడెంట్ అంటారు. పర్మనెంట్ రెసిడెంట్ ఇంక మన దాని తర్వాత జాబ్ అనే అగ్రిమెంట్ అనేది కంపెనీతో రాసుకొని వస్తుంది. దాని తర్వాత అట్లా కంటిన్యూ అవ్వకుండా వెళ్తారు. దాని తర్వాత ఫ్లాప్ రాసుకుంటే కనుక మెడికల్ ఫీల్డ్. ఇంకా సతీష్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, సీనియర్ స్టూడెంట్, అతను కూడా కలిసినట్టు ఫోన్లో టచ్లో ఉంటారు. సతీష్ అని ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ మన వాళ్ళు యూకేలో సెట్ అయిన ఉన్నారు. మేడం కూడా ఇస్తారు గైడెన్స్. యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ హర్ అండ్ ఎనీ స్టూడెంట్స్ what is for in this direction of FMG examination, they can go to UK, USA or Australia or Canada, anything. Yes. Welcome to Gomal State Medical University for MBBS 4.8 years course, full English medium, MCI NMC approved, European degree and career, global recognition of medical degrees, 10 numbers in classrooms, 10 numbers in lab, 100% attendance, right choice of university for quality studies, 500 plus Indian students, official representative medico abroad consultants, the right choice of consultancy to fulfill the dream to become a doctor. Medico abroad 9959114545